హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ మూడవ విడత జాబితా రిలీజ్ చేసింది. ఈ జాబితాతో దాదాపుగా మూడొంతులు కాదు, ఒక్క 5% మినహా అంతా పూర్తయినట్టే. ఇంకా భర్తీ చేయాల్సినటువంటిది ఒక 5 అసెంబ్లీ స్థానాలు, ఒక 4 పార్లమెంటు స్థానాలు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో బంధం కలిపాక భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి సీట్లు మూడవ జాబితాలో తెలుగుదేశం పార్టీ తన ఖాతాలో భర్తీ చేసేసుకుంది. అందులో హిందూపురం ఒకటి, విశాఖపట్నం మరొకటి, అలాగే అమలాపురం లాంటి అసెంబ్లీ స్థానాన్ని కూడా వాళ్ళ ఖాతాలోనే వేసేసుకుంది. కాబట్టి ఇక ఈ పొత్తుల ఎత్తులలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్నటువంటి సీట్లు, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సామాజిక సమీకరణాలు ఇవన్నీ చర్చకు వస్తుంటాయి. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఉప్పాల లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకులు. ముందుగా రవికిరణ్ గారు, మీరు కోరుకున్న స్థానాలే మీకు మిగిలినట్ట? ఇప్పుడు ఇవి రావని మీ పార్టీకి ముందే తెలుసా? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి న్యూస్ బెంచ్ విషయాలు అంటే శుభ సాయంత్రం అండి. యాక్చువల్ గా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది, ఏ స్థానాలు కావాలని. అదైతే బహిర్గతం అయితే కాలేదు ఇప్పుడు వరకు. అయితే నేనైతే వ్యక్తిగతంగా విశాఖపట్నం గతంలో కూడా మేము పొత్తులో భాగంగా కంబట్ హరిబాబు గారు గెలుచుకున్నాము. అలాగే గతంలో కూడా ఇండివిజువల్ గా మేయర్ గా కూడా గెలిచాం విశాఖపట్నం. సో ఈ సందర్భం ఆ నేపథ్యంలో అలాగే జీవీఎల్ నరసింహారావు గారు కూడా గత 2 సంవత్సరాలుగా అక్కడ చాలా వర్క్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. అనేకమైనటువంటి రంగాల వివిధ ప్రాంతాల ప్రజలతోనూ అందరితోనూ మమేకమే చేస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీకి జీవీఎల్ నరసింహారావు వస్తుందేమో అని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా భావించాను. అదొకటి కొంత ఇబ్బందికర పరిస్థితే. అలాగే ఏలూరు కూడా మేము బలంగా చేస్తున్నాం. అక్కడ తపనా చౌదరి గారు ఉన్నారు, వారు కూడా గట్టిగా గత 3-4 ఏళ్ళుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సో వారు కూడా అనేక సేవా కార్యక్రమాలు గత 3 సంవత్సరాలుగా తపన ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, గ్రామాన చేస్తున్నారు. అది ఒక బలమైనటువంటి పార్లమెంట్ స్థానం. సో అది కూడా అదేనో వస్తారేమో అని చెప్పేసి అనుకున్నాను. సో ఈ రెండు అయితే, అలాగే విజయవాడ కూడా మరి విజయ చౌదరి గారు అడుగుతున్నారని చెప్పేసి అనేవారు. సో వారికి కూడా ఇచ్చున్నా బాగానే ఉండేది. సో ఇలా కొన్ని స్థానాలు అయితే హిందూపూర్ అయితే ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే స్వామీజీ, వీళ్ళందరూ స్వామీజీ గారు అక్కడ యాక్టివ్ గా వర్క్ చేశారు, చేసుకుంటున్నారు కూడా. అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇలా మిగతా నాయకులు కూడా ఉన్నారు. అలాగే హిందూపూర్ పార్లమెంట్ కూడా బాగుంటుందని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి సర్వత్రా ఒక అభిప్రాయం. సో ఈ నేపథ్యంలో అన్ని డిక్లేర్ అయిపోయినాయి కాబట్టి ఇక మిగిలిన ఏ రకంగా ఇప్పుడు విజయనగరం ఒకటి మిగిలింది. అది మరి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలుచుకోలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అశోక్ గజపతి రాజు గారి సందర్భంలో 2 సార్లు కూడా గెలుచుకున్న స్థానమే. సో అక్కడ మరి అది ఎలా ఉంటుందో, అలాగే అనకాపల్లి మరి ఎవరికి ఇస్తారు? రకరకాల ఆశావాహులు ఉన్నారు. సీఎం రమేష్ గారు అంటున్నారు, లేకపోతే పివిఎన్ మాధవ్ గారు అంటున్నారు, రకరకాల పేర్లు ఉన్నాయి. సో అలాగే రాజమండ్రి మా పార్టీ పెద్ద నేత సోమవీర్రాజు గారు, ఆయన నేటివ్ స్థానికుడు, అక్కడ గత 50 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నారు. గతంలో పార్లమెంట్కి పోటీ చేశారు, అసెంబ్లీకి పోటీ చేశారు, జాతీయ కార్యవర్గ సభ్యులు. మరి వారికి ఏమైనా ఇస్తారా, లేకపోతే అన్ని పేపర్లో రాసినట్టు పురంధేశ్వరి గారికి ఇస్తారా, ఎలా ఇస్తారా అన్నది. అలాగే నరసాపురం కూడా ఇస్తారా అని అంటున్నారు. అది ఎవరికి ఇస్తారు? ఒకళ్ళు కృష్ణరాజు గారు మిసెస్ గారు ఏమైనా వస్తారా, శ్యామలాదేవి గారు ఏమైనా వస్తారా, లేకపోతే వేరే మేనల్లు ఏమైనా వస్తారా, అది ఇంకెవరు వస్తారు, ఇంకెవరు ఉన్నారా అన్నది చర్చ జరుగుతుంది. అలాగే తిరుపతిలో కూడా గతంలో ఒకసారి గెలుచుకుని ఉన్నాము. తిరుపతి పార్లమెంట్ కూడా ఇస్తారని చెప్పేసి అంటున్నారు. సో అది కూడా గతంలో మనం బై ఎలక్షన్స్ కూడా పోటీ చేసాం. ఇండివిజువల్ గా జనసేనతో కలిపి అయితే ఒక 50,000 ఓట్లు వచ్చాయి. సో అదో తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉన్న స్థానం. అలా కొన్ని అయితే మిగిలి ఉన్నాయి. సో ఏ రకంగా అది ముందుకు వెళ్తుంది, ఏ స్థానాల్లో మాకు రావడం జరుగుతుంది చూడాలి. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా కొంచెం మేము గతంలో గెలిచిన స్థానాలు కూడా కొంతవరకు డిక్లేర్ చేసేసి ఉన్నాయి. రాజమండ్రి అర్బన్ గతంలో నేను కూడా ఉన్నాను, అక్కడ వర్క్ చేశాను. 2014లో ఆకు సత్యనారాయణ గారు గెలుచుకున్న స్థానం మరి అది అయితే మరి డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడైతే అనపర్తి అంటున్నారు.
అనపర్తిలో ఎవరున్నారు మరి? ఇప్పుడైతే పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు అనపర్తిలో అయితే స్ట్రాంగ్ గా ఎవరు లేరు. అనపర్తిలో అయితే రెడ్లకి ఇవ్వాలి, రెడ్లు కంచుకోవటది. సో అంత స్ట్రాంగ్ గా అక్కడ అయితే పెద్దగా లేరు. మరి ఎవరు తీసుకొస్తారు, కొత్త క్యాండిడేట్ ఎవరన్నా తీసుకొస్తారా ఏంటా అనేది ఆలోచించవలసిన అవసరం. అలాగే కాకినాడ పార్లమెంట్, నేనున్నటువంటి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క స్థానం కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. అది కొంచెం ఆశనిపాతం, దురదృష్టకరం. సో ఏదో రకంగా పార్లమెంట్ కానీ ఏదో ఒక అసెంబ్లీ కానీ ఇస్తారేమో అనుకున్నాను. కాకినాడ సిటీ కూడా ఎవరికైనా ఇస్తారేమో అనుకున్నాను. సరే, ఎనివే పక్షాలే కాబట్టి సర్దుపుచ్చుకుంటామే. అలాగే కొన్ని స్థానాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ లో మేము గెలుస్తున్నాం గతంలో, అదేమో ఇప్పుడు ఆల్రెడీ టీడీపీకి ముందే డిక్లేర్ అయిపోయి ఉంది. సో అక్కడ ఏమి ఇస్తారు? అక్కడ వెస్ట్ ఒకటి ఉంది. వెస్ట్ మరి పోతిన మహేష్ గారు కూడా నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను ఒకవేళ బీజేపీ కానీ ఎవరికైనా ఇచ్చేటట్టయితే అని కూడా అంటున్నారు. ఆ సమస్యలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురం ఉంది, పవన్ కళ్యాణ్ గా తీస్తున్నారు. వర్మ గారు అక్కడ కిరికిరిలు పెడుతున్నారు, అది కూడా సర్దుబడట్లేదు. అలా ఈ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మిత్రపక్షాల్లో ఎలకేట్ అయిన స్థానాల్లో కూడా రకరకాల స్థానాల్లో కొన్ని చోట్ల సహకారం అందుతుంది, కొన్ని చోట్ల ఇంకా సర్దుమనగలేదు. ఈ యొక్క అండర్స్టాండింగ్ కూడా రీచ్ అయ్యి ఇంకా సమయం కూడా కొంచెం భగవంతుడి వల్ల 50 రోజులు సమయం దొరికింది కాబట్టి ఈ సమయంలో కొంత సర్దుమనిగి మేము కూడా లిస్టు 2-3 రోజుల్లో పార్లమెంట్ కమిటీ కూర్చోబోతున్నారు. బహుశా ఇవాళ రేపు కూర్చోబోతున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ భేటీ ఎప్పుడు ఉంటే అప్పుడు డెఫినెట్ గా ఏపీ లిస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఇంకా పూర్తిగా డిక్లేర్ చేసి పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళే అవకాశం ఉంది. సాయి గారు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ తాజా లిస్టు తర్వాత ఇంకొక 5 ఆపినట్టున్నారు అసెంబ్లీ, ఇంకొక 4 పార్లమెంట్ ఆపినట్టున్నారు. ఏంటి, ఇంకా బార్గెనింగ్ ఇష్యూనా లేకపోతే మీ పార్టీలోనే ఇంటర్నల్ గా వాటికి సంబంధించి ఫైనల్ చేసే పనిలో ఉన్నారా? లేదు సార్, మొదట సాయి గారు మీకు అలాగే న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి నా నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఒక చిన్న అంగీకారకు వచ్చి ఆగిపోయాం. ఎందుకంటే ఒక 5 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లు ఆపారు, రిమైనింగ్ అన్ని లిస్ట్ ఇచ్చేసారు. ఇవన్నీ కూడా ఏంటంటే మొదట ఏమనుకున్నామంటే, నాకున్న సమాచారం 3 పార్టీలు పొత్తు కుదిరింది కాబట్టి ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అయితే రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులకి ఒక లిస్ట్ ఉంది, వాళ్ళు కేంద్రానికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ అప్రూవల్ కాందే వీళ్ళు చెప్పరు కాబట్టి అది లేట్ అవుతాం. లేట్ అయ్యే కొద్దికి జనంలోకి వెళ్ళడం అనేది కొంత సమస్య అవుతుంది. సరే, ఏదైతేనేమి బీజేపీ వారు కూడా ఒక రఫ్ ప్రతిపాదన కూడా వచ్చింది, అది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకొని చెప్పారు కదా కిరణ్ గారి తరపున. అయితే తెలుగుదేశం పార్టీ ఎవరిని ఏ రకంగా ఏం ఆపడం లేదు. ఆ సీట్లు కూడా ఏంటంటే కొన్ని పుత్తు ధర్మంలో ఏమో అటు కొన్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలా అనే ఆలోచనతో ఆగేయకుండా కొంతమంది జనసేన వాళ్ళు కానీ అలాగే బీజేపీ మిత్రులు కానీ కొన్ని సీట్లు కోరుతున్నారు. పర్టికులర్ పలానా ఏఎన్ఏ సీట్ కావాలి, బిఎన్ఏ సీట్, పేర్లు చెప్పడం బాగుంది కాబట్టి అలా చెప్తున్నాను. అవి ఏమన్నా కొంచెం మళ్ళీ వ్యూహ కమిటీ, మా ఎన్నికల కమిటీ కూర్చొని జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూర్చొని అటు ఇటుగా మార్చాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని గతంలో బీజేపీ వాళ్ళు గెలుచున్నారు కాబట్టి కొన్ని తెలుగుదేశం పార్టీ తర్వాత కూడా గెలుచున్నాయి కాబట్టి ఇవి కాంట్రవర్సీ రాకూడదు, ఎలక్షన్ లో ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు తిరుపతి లాంటి సీట్లు కూడా ఇప్పుడు జనసేనకి ఇచ్చారు, ఇక్కడ కూడా కొంత సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించి ఒక స్టేజ్ తీసుకొచ్చారు. అలాగే పిఠాపురం కావచ్చు, పెనమలూరు కావచ్చు, పుట్టపర్తి కావచ్చు, గతంలో జరిగిన చాలా అంశాలు కూడా మనం చూసాం. అదే గుడివాడ కావచ్చు, అనేక అంశాలు గతంలో రిపీటెడ్ గా కొన్ని అంశాలు వచ్చాయి కాబట్టి జరగకుండా ఉండడం కోసం ఎందుకైనా మంచిది కొన్ని ఆపుదాం అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఇంపార్టెన్స్ వాళ్ళు చేశారు. అలాగే పార్టీలో అసమ్మతి సంబంధించిన డిస్కస్ చేసి ఫైనల్ చేసేసారు. ఈ సీట్ అనౌన్స్ అయిన తర్వాత ఎక్కడ కూడా మాకు ఇష్యూ బేస్ మీదగా రాలా. కాకపోతే ఒకరిద్దరు కోరికలు, ఆశలు ఉంటాయి, ఇది మామూలే. దానికి సంబంధించిన ఏర్పాట్లకి పార్టీ వాళ్ళు హామీలు ఇచ్చారు. అయితే ఈ టైం కలిసి రావడం అనేది కూడా, టైం రావడం అనేది కూడా కొంచెం మాకు ఉపయోగపడింది. తద్వారా జనంలోకి ఎక్కువ వెళ్ళొచ్చు. ఈ పొత్తులు ఏ పార్టీలో ఉన్నామో వాళ్ళు మేము అటు ఇటుగా సర్దుకోవడానికి కూడా వెసులుబాటు దొరికింది. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు కాబట్టి బీజేపీ వారు కూడా అనౌన్స్ చేసి ఉంటే ఉమ్మడి సభలు పెట్టుకుంటూ వెళ్దామనే ఒక ఆలోచన పార్టీకి ఉంది. అందుకే కుప్పం నుంచి బాబు గారు శంకారం పూజించాలని, పిఠాపురం నుంచి వరాయి స్టార్ట్ చేయాలని అనుకున్నారు. బట్ అయితే ఈ సీట్లు పంపకాలు కూడా వివిధ పార్టీలను, ఉమ్మడి పార్టీల్లో ఉన్న అభ్యర్థులు ఫైనల్ చేయొచ్చింది కాబట్టి ప్రధానంగా మెయిన్ లిస్టు బీజేపీ వారి దగ్గర ఉంది. వాళ్ళు కేంద్రం నుంచి అనుమతి వస్తేనే వాళ్ళు ప్రారంభించేస్తారు. సో ఏదైతే జనంలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచనతో ఇప్పుడున్న పరిస్థితులు కనుక సీట్లు అన్న సీట్లు జరిగింది. దీంట్లో పాజిటివ్ గానే వచ్చినాయి, చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ గొడవలు సమస్యలు పెద్దగా రాలేదు మాకు, ఆల్రెడీ ముందే మాట్లాడారు, సమస్య పరిష్కారం అయింది. ఇంకా
జనసేన వారు మా బాబు గారు నిన్న కూడా మధ్యాహ్నం కలిసి కొన్ని అంశాలపై డిస్కస్ చేశారు. మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఫోన్ కాన్ఫరెన్స్ డిస్కస్ చేశారు. టోటల్ గా ఏంటంటే ఎలక్షన్ కి 175 గెలవడం కోసం 160+ లో ఉండాలనే ఆలోచనతో మేము వెళ్తున్నాం. సో మాకు తెలిసినంత వరకు 3 పార్టీలతో 160 సీట్లు ప్లస్ లోనే గెలుస్తామని ఉన్న అంశాలను బట్టి మాకున్న అవగాహన. సో ఈ చిన్న సర్దుబాట్లు, ఈ అసమ్మతి వర్గాలు, అలాగే కొంత చిన్న గొడవలు, పార్టీలు అటు ఇటు మారటాలు, ఇవన్నీ కూడా మాక్సిమం సర్దుమనిగాయి 160 సీట్లను డిస్కస్ చేసుకొని ఫైనల్ చేసుకుంటాం. అలాగే కొన్ని కీలకమైన జూనియర్ల మధ్య కూడా ఇబ్బందులు కలిగి మా సీట్ అది కావాలని ఈరోజు పార్లమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే రిమైనింగ్ 4 కూడా అనౌన్స్ చేసింటే బాగుండు కదా అంటే ఉన్నాయండి, అప్పుడు బుద్ధర్మాన్ని పాటించాలి, కొన్ని మార్పులు జరుపులు ఉంటాయని చెప్పి ఆపారు. సో టోటల్ గా ఏంటంటే ఎన్నికలు సిద్ధమైపోయి తెలుగుదేశం పార్టీ 3 పార్టీలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా రేపు సభలు పెట్టుకుంటూ కింద స్థాయిలో బూత్ ఇంజనీరింగ్ కాడ నుంచి బూత్ మేనేజ్మెంట్ కాడ నుంచి మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. బూత్ కమిటీల నుంచి ఉమ్మడిగా ఒక్కొక్కరిని తీసుకొని కమిటీ వేసుకోమని చెప్పారు. కాబట్టి ఆ పనిలో ఉన్నాం. అందరూ ఎన్నికల సంగ్రామానికి దూకేసినట్టు ఆల్మోస్ట్ ఇంకేం అనుమానం అక్కర్లేదు, 1-2 ప్రకటన సీట్లు తప్ప. కాబట్టి ఈ ఏర్పాట్లో ఇంకా ఉన్న టయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రచారంలోకి వెళ్ళాలి. ప్రతి ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి, క్యాచ్అప్ చేసుకోవడానికి వ్యూహాత్మకంగా వెళ్తున్నాం. దీంతో పాటు కొన్ని చిన్న సమస్యలు వచ్చాయి అక్కడక్కడ. ఆ సమస్యలతో చిన్న నాయకులు, చోట నాయకులు ఇంకా అసంతృప్తులు ఉన్నాయి. వాళ్ళకి ఏంటనేది ఏం చేయాలని పని కూడా పార్టీ అధిష్టానం కూర్చొని మాట్లాడుతా ఉంది. సాధ్యమైనంత వరకు 90% మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. 10% అతి టర్న్ చేసేస్తే మా విషయం కూడా సాల్వ్ అయిపోతుంది. పరిపూర్ణంగా ఎలక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఎలక్షన్ 3లోకి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చేసి, షీట్లు కూడా ఇచ్చేసి, ఓటర్ లిస్ట్ కూడా వచ్చేసి, ఎలక్షన్ లో కూడా వాలంటీర్లు పాల్గొనమని చెప్పిన గతంలో ఉన్న తీర్మానాన్ని తిరగరాసి పాల్గొనమని చెప్పారు. అయినా కొంతమంది వాలంటీర్ పాల్గొంటున్నాం. సరే ఎలక్షన్ కమిషన్ చూసుకుంటా దాన్ని ఏం చేయాలని పైన. ఇది కాకుండా అధికారుల్లో కూడా మార్పులు రావాల్సి ఉన్నా సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆ 3 జిల్లాల ఎస్పీలు పిలిచి ఈసీ కమిషన్ మాట్లాడారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే అధికారులందరూ కూడా తనకు అనుగుణంగా వేసుకున్నారు ఎస్పీ కలెక్టర్ని. టోటల్ గా లిస్ట్ తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాల్లో అటు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న అనుకూల వ్యవహారాలను తిప్పిరాయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా కొన్ని ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ప్రచారంలో కొన్ని పోస్టర్లు, సిద్ధం పోస్టర్లు, గవర్నమెంట్ ఆఫీసులో బొమ్మలు, స్టిక్కర్లు ఇంకా ఉన్నారు. కాబట్టి వాటిపైన కూడా చర్య తీసుకొని ఇంక క్షేత్రస్థాయిలో దిగకపోతే ఇవన్నీ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మేమే ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా వాలంటీర్ వాళ్ళ తీరు కాబట్టి అర్థమైపోయింది, వాళ్ళ తీరు కూడా మారదు కాబట్టి గమ్మునైపోయాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ 3 వచ్చేసింది. మేము కార్యకర్తలు దిగేసాం. పూర్తిగా ఇంకా ఎలక్షన్ విన్నింగ్ సిచ్యువేషన్ ముందుకెళ్తున్నాం. బీజేపీ వారు కూడా కొన్ని చోట్ల కలిసి వస్తున్నారు. వాళ్ళు ఉమ్మడిగానే పోటీ చేస్తున్నారు. తిరుపతి లాంటి ఏరియాలో కలిసి వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు ప్రచారం కూడా వెళ్ళారు. కాబట్టి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ ముందు మాకు పెద్ద టాస్క్ ఉంది. ఆ టాస్క్ సక్సెస్, గెలుపు. ఆ గెలుపుకి అనుకూలంగా నడుస్తున్న విషయాన్ని, ధైర్యాన్ని ప్రజలు మాకు ఆశీర్వదించారు, ప్రజలు దీవించారు, అంగీకరించారు. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ మీది ఆల్రెడీ టోటల్ లిస్ట్ రిలీజ్ అయింది. సామాజిక సమీకరణాలు ఇంకా మీది అనకాపల్లి ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది. ఇప్పుడు అక్కడ సీఎం రమేష్ రెడీ అవుతున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది? రెండవది, మీది వాళ్ళది ఈక్వేషన్స్ ఏమన్నా ఐడియా ఉందా? ఒకటి సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3 లిస్టులుగా ఏదైతే ఫస్ట్ ఒక 94, తర్వాత 34, ఇప్పుడు 11, 139 రిలీజ్ చేసింది. ఇంకొక 5 రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయి. సో దీంట్లో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో 29 ఉంటే 28 తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అంటే జనసేనకు నాకు తెలిసి ఏం ఓట్లేదు అనుకుంటా. బీజేపీకి ఏదో బద్వేలు ఆఫర్ చేస్తున్నట్టుంది. ఎస్సీ రిజర్వ్డ్ సార్ పి గన్నవరం అనుకుంటా. పి గన్నవరం మహాసేన రాజేష్ కాలేజీ లేదని చెప్పారట కదా. లేదు, అతనే చెప్పేవాడు. దాన్ని కూడా తీసేస్తే ఇప్పుడు 27 ప్రకటించారు. అతనే ఏదో పెట్టాడు. వాళ్ళు జోన్ 2 వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే 27 ఫస్ట్ అనౌన్స్ చేశారు సార్. ఈ లిస్ట్ లో ఒకటి 28 అమలాపురం అనౌన్స్ చేశారు. కాబట్టి అట్లా అనుకుంటే సార్ అది క్యాన్సిల్ అయితే 27 అనౌన్స్ చేసినట్టు. ఎస్టీ రిజర్వ్డ్ 7 ఉంటే 4 అనౌన్స్ చేశారు ఇప్పుడు వరకు. సో రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దాంట్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఒక 29, మైనార్టీలకు ఒక 3 ఇచ్చింది, కమ్మ సామాజిక వర్గానికి 30, రెడ్డి సామాజిక వర్గానికి ఒక 29. అత్యధికంగా అత్యల్పంగా అంటారు. ఎందుకంటే నాకు తెలిసి తెలుగుదేశం చరిత్రలో కాపులకి అతి తక్కువ సీట్లు ఇవ్వటం ఇదే అనుకుంటా. మొట్టమొదటిసారి కేవలం 8 సీట్లు ఇచ్చింది కాపు సామాజిక వర్గానికి. సో ఇక్కడ వచ్చేటప్పుడు కాపు సామాజిక వర్గానికి మేము 22 సీట్లు కేటాయించడం జరిగింది. మీరు అన్నట్టుగా మైనార్టీలకి 7 ఇచ్చాం మేము. ఎస్సీ రిజర్వ్డ్ 29, ఎస్టీ రిజర్వ్డ్ పక్కన పెడితే బీసీ సామాజిక వర్గానికి
48 సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది. సరే, ఈ సామాజిక వర్గాల ఈక్వేషన్ లో ఖచ్చితంగా వాళ్ళకంటే బెటర్ గానే సామాజిక వర్గాల ఈక్వేషన్ మేము ముందు నుంచి చేస్తా ఉన్నాం. 2019లో చేసాం, 2024లో కూడా చేసాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే అసలు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తులోకి వెళ్ళింది. బట్ బీజేపీ పొత్తులోకి వెళ్ళక ముందే తెలుగుదేశం లిస్ట్ అనౌన్స్ చేసింది. అంటే 94 సీట్లు, జనసేన ఒక 5, 99. అంటే బీజేపీకి ఏంటి, మేము 99 ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం, ఆ మిగిలిన వాటిలోనే మీకు ఇస్తాం రేపు పొద్దున షీట్ షేరింగ్. అంటే పర్టికులర్ సీట్లు కూడా మేము చెప్పిన సీట్లే మీకు ఇస్తాం అనేది అక్కడ ఫిక్స్ చేసి తెలుగుదేశం పార్టీ ఫిక్స్ చేసి బీజేపీకి చెప్పినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు పొత్తులోకి వెళ్తున్నాం అన్నప్పుడు 4 రోజులు లేట్గా అనౌన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాలేదు కదా. ఇంకా వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు, ఇది మేము ఈ స్థానాల్లో పోటీ చేస్తాం, మిగిలిన స్థానాల్లోనే మేము బీజేపీకి ఇస్తాం, ఆ స్థానాల్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మేము ఇచ్చిన స్థానాల్లో మీరు తీసుకోవాలి అనేటటువంటి కోణంలోనే వాళ్ళు ఫస్ట్ దశలో వెళ్ళారు. రెండో దశలో కూడా అలానే వెళ్ళారు. ఎందుకంటే 94 రిలీజ్ చేసిన తర్వాత రెండో దశ 34 రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆ 34 కాకుండా మిగిలిన మిమ్మల్ని తీసుకోమని. అలానే జనసేన మొదట 5 రిలీజ్ చేసింది, దాని తర్వాత ఇంకొక 6, 7 అనఫిషియల్ గా రిలీజ్ చేశారు. అఫీషియల్ ప్రకటన కాదు, బట్ పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట వచ్చింది. సో అంటే ఏంటి, ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన స్థానాలు కాకుండా 175లో మిగిలిన ఏదైతే ఉన్నాయో ఒక 5 తెలుగుదేశం మిగిలిన, జనసేన ఇంకొక 6, 7 మిగిలినట్టున్నాయి. సో మిగిలిన ఏదైతే 10 సీట్లు బీజేపీ, వీటిల్లోనే మీరు సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోవడం కాదు వాటిల్లోనే మేము ఇస్తాము అనే విధంగా బీజేపీకి వాళ్ళు అసెంబ్లీ సీట్లను కేటాయించిన విధానం. సేమ్ పార్లమెంట్ సీట్లు కూడా కాదు. ఒకందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సీట్లో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే 25 పార్లమెంట్ ఉంటే పోయినసారి ఒక పార్లమెంట్ సీటు గెలవనటువంటి భారతీయ జనతా పార్టీ 0.8% ఓటింగ్ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్ సీట్లు వాళ్ళు తీసుకోగలిగారు. కానీ 6 కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సీట్లే, వీళ్ళు కోరినటువంటి సీట్లు కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీడియాలో నాకంటే ఎక్కువ మీకు అందరి నుంచి వస్తే వాళ్ళు విశాఖపట్నం అడిగారు, అదేవిధంగా రాజంపేట అడిగారు, విజయవాడ అడిగారు, ఇంకా అనేక ఏలూరు అడిగారు. ఏలూరు సుజనా చౌదరికి అన్న అడిగితే వాళ్ళు ఏలూరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు. అదేవిధంగా మీరు అన్నట్టుగా విశాఖపట్నం అనౌన్స్ చేశాడు. అదేవిధంగా వాళ్ళు అడుగుతున్నటువంటి విజయవాడ అనౌన్స్ చేశాడు. అంటే పర్టికులర్ గా వాళ్ళకి కొన్ని సీట్లు, ఇదిగో మీకు ఈ సీట్లోనే ఇస్తాం, ఈ సీట్లోనే మీరు పోటీ చేయాలి, మీరు అడిగిన సీట్లేమో మేము ఇచ్చిన సీట్లే తీసుకోవాలనేటటువంటి దూరంతో తెలుగుదేశం పార్టీ వెళ్ళినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మీరు చాలా విశ్లేషణలు చూస్తుంటారు, బీజేపీ నాయకుల విశ్లేషణలు కూడా, చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర కౌగిలి, చంద్రబాబు నాయుడుతో వెళ్ళినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా బతికి బట్టకట్టినటువంటి దాఖలాలు లేవు, ఖచ్చితంగా వాడుకొని వదిలేస్తాడని. ఇక్కడ ఏదో సీట్లు మొక్కుబడిగా అయితే 6 పార్లమెంట్ ఇచ్చారు, కానీ 6లో కూడా అరకు పార్లమెంట్ లో ఒక్క అసెంబ్లీ అన్న బీజేపీ పార్టీకి పట్టిమని 10,000 ఓటింగ్ పైన ఉంటుందా సాయి గారు? అరకు పార్లమెంట్ అంట, విజయనగరం అంట, అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు ఏదో రాజమండ్రి. సో పర్టికులర్ గా కొన్ని సెలెక్ట్ చేసి వాళ్ళ క్యాండిడేట్లు లేని దగ్గర, అది కూడా కొన్నిట్లో సీఎం రమేష్, కొత్తపల్లి గీత, వీళ్ళందరూ తెలుగుదేశంకి అసోసియేట్ గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ అభ్యర్థులు. నరసాపురం అయితే ఇప్పటికీ రఘురామకృష్ణరాజు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు, అదేవిధంగా కాదనేమో రవికిరణ్ గారు ఇందాక మాటల్లో అర్థమైంది. సో మోస్ట్లీ చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేసిన క్యాండిడేట్లు ఈ 6గురిలో ఉంటారు. అంటే ఏంటి, పొత్తులో భారతీయ జనతా పార్టీ ఫిక్స్ చేసినటువంటి సీట్లు కాకుండా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సీట్లు వాళ్ళు పోటీ చేసేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కా వ్యూహంతో ఈ పొలిటికల్ పొత్తులు నడుపుతున్నాడు. ఈవెన్ జనసేనకు సంబంధించి కూడా. ఎందుకంటే మీకు తెలుసు, భీమవరం అసెంబ్లీకి ఎవరు పోటీ చేస్తున్నారు సార్? తెలుగుదేశం క్యాండిడేట్ భీమవరం అసెంబ్లీకి ఆయన కండవా కప్పుకుంటాడు, తెలుగుదేశం ఒక విమర్శ చేయడు, ఈనాడు పంపించి పోటీ చేస్తాడు. ఇక్కడ ఖాళీ లేదు, నువ్వు వెళ్ళమంటాడు ఎవరిని? మా పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరిని. మా దగ్గర ఖాళీ లేదు, నువ్వు అటు వెళ్ళని చెప్తాడు. చిత్తూరులో మా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే జంగాలపల్లి శ్రీనివాసుల్ని, ఆయన తిరుపతి కంటెస్ట్. ఇలా సీట్లు చూస్తే చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేసినట్టే పొత్తు అనేది నడుస్తుంది. అంటే పూర్తిగా పై స్థాయి పొత్తులో చంద్రబాబు నాయుడు గారి, మిగిలిన వాళ్ళు నామ మాత్రమే అనేది మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ 3 పార్టీల పొత్తులకు సంబంధించిన అంశంలో పొత్తు ధర్మాల ప్రకారం మిగిలిన వాళ్ళు వెళ్తున్నారా, ఆ పొత్తు కింద గ్రౌండ్ లెవెల్ అంతా కనెక్టివిటీగా ఉందా లేదా అనేటటువంటి అంశం. నేను చెప్పేది ఏమన్నా సార్, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అన్న అతను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తాడనేటటువంటి ఆలోచన నిజంగా జనసేన నాయకుల్లో ఉంటే, జనసేన నుంచి పోయినసారి పోటీ చేసినటువంటి ఎవరు శేష్ కుమార్ గారు బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంటది? ఇదే పొత్తు ధర్మం పాటించట్లేదని చెప్పి కాపు నాయకులు
ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు కావచ్చు, లేదంటే హరిరామజోగ గారి కుమారుడు కావచ్చు, లేదంటే వంగవీటి నరేంద్ర కావచ్చు, లేదంటే వీళ్ళ సారీ అనేక మంది పార్టీ నుంచి ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళు 3 పార్టీలు నిజంగా బలమైన కూటమి అంటే కాపు సామాజిక వర్గానికి ఆ కూటమిలో బలంగా న్యాయం జరుగుతుందనేది వాళ్ళు భావిస్తే వాళ్ళు ఎవరు బయటికి రారు కదా. పవన్ కళ్యాణ్కి సమగ్ర స్థానం ఆ కూటమిలో ఉందని భావిస్తే కాపు నాయకులు నిజంగా జేజేలు కొడతారు కదా. ఆ కూటమికి కొట్టట్లేదంటే కారణం ఏంటి? అదంతా చంద్రబాబు నాయుడు గారు పెత్తందారి దూరంతోనే నడుస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇంకా పొత్తు ధర్మం ఎక్కడ ఉంది? లేదంటే ఆ పొత్తులో మధ్యలో మీరు బాధపడుతున్నారు వాళ్ళ తరపున. అది వచ్చిన ఇప్పుడు నేను ఏకమిచ్చి దాన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే మీ చెప్పలేరు కదా. మళ్ళీ వాళ్ళ బాధ వాళ్ళతో చెప్పనిద్దాం. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇది ఈ సమీకరణాలు కుల సమీకరణాల ఆధారంగా ఎలక్షన్ లేకపోతే ఈ ధనం అన్నటువంటి ఆధారంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా మంది ధనంతో కూడినటువంటి నాయకులు దొరకగలిగారు. వాళ్ళకి ఒక కేసినేని చిన్నీనో లేకపోతే కనుక వేమిరెడ్డో, లావు శ్రీకృష్ణదేవరాయలో, అలాగే మాగుంట, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. అదే సందర్భంలో కుల సమీకరణాలు అయితే కొంత వైసీపీతో పోల్చుకుంటే కొంత తేడా ఉంది. ఇంకోటి ఇప్పుడు బీజేపీ అభ్యర్థుల వ్యవహారం, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాయి గారు, ఇంకో ట్విస్ట్ ఏంటంటే బీజేపీ నాయకులు 2 సీట్లు ఇచ్చేశారు సార్. వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో బీజేపీకి తెలియదు. ఒకళ్ళేం తెలంగాణలో అధికార ప్రతినిధిగా ఉన్నారు, స్టిల్ నిన్నటిదాకా కూడా అధికార ప్రతినిధి. ఒకళ్ళేం బైరెడ్డి శబరి, ఆమె బీజేపీ నాయకులుగా ఉన్నారు. వాళ్ళిద్దరు ఇక్కడ తెలుగుదేశంలో ఎప్పుడు డమ్ చేశారో తెలియదు, ఎప్పుడు వచ్చారో తెలియదు. నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఒకటి, మేమేంటంటే జిల్లాలు ట్రాన్స్ఫర్ చేస్తే నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని నర్సరాపేట ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పిన వాళ్ళు తెలంగాణ నుంచి డంప్ చేశారు ఇక్కడ ఆంధ్రాకి. మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. రైట్. లక్ష్మణ్ గారు, తెలంగాణ నుంచి ఎవరున్నాయి? కృష్ణప్రసాద్ అండి, బాపట్ల ఎంపీ క్యాండిడేట్. మీ తెలంగాణ అధికార ప్రతినిధి వాస్తవంగా మొన్న ఇది అడిగారు, అది వరంగల్ ఎంపీతో కంటే ముందు దీన్ని అడిగినారు, కంటోన్మెంట్ అడిగారు. కంటోన్మెంట్ ఇవ్వలేదు ఆయనకి, తర్వాత వరంగల్ ఆశించారు, అది కూడా రాలేదు. ఇప్పుడు ఆయన బాపట్ల ఎంపీ క్యాండిడేట్ తెలుగుదేశం తరఫున. రైట్. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఎపిసోడ్ ఏమీ కొత్తగా నాకైతే అనిపించలేదు. 2014లో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి ఎపిసోడ్ నడిచిందో ఇప్పుడు కూడా అలాంటి ఎపిసోడే నడుస్తున్నది. ప్రధానంగా డబ్బు అన్నది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తూ ఉన్నారు. అది ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీ. ఇప్పుడు ఎవరు డబ్బు బాగా ఎక్కువ ఖర్చు పెట్టుకోగలుగుతారు, ఏ పార్టీ నుంచి వస్తాడు, అసలు పార్టీలోకి అడుగు పెట్టక ముందే జెండా కప్పక ముందే కండువా కప్పక ముందే టికెట్ అనౌన్స్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విజయవాడ. ఇవాళ తెలుగుదేశం కూడా మచిలీపట్నం ఎంపీ ఆయన ఎంత లాయల్టీగా ఉన్నాడు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళినా లేదా ఇంకొక చోటుకి వెళ్ళినా ఫారిన్కి వెళ్ళినా ఆయనతో పార్టీకి వెళ్ళేవాడు. అంత క్లోజ్ గా ఉండే ఆయన తెలుగుదేశం వచ్చాడు. ఇక్కడ పోనీ సిద్ధాంతాల గురించి ఏమైనా మనం మాట్లాడుకున్నామంటే ఏ పార్టీలకు ఏ సిద్ధాంతం లేవు. వాళ్ళకి కావాల్సింది గెలుపు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. పార్టీకి ఫండ్ ఎంత ఇస్తావు, నువ్వు ఎంత పెట్టుకుంటావు, అది కూడా మళ్ళీ ఎలా నడుస్తున్నది? డబ్బు ఉందో లేదో అనే అనుమానంతో లాకర్లో చూపిస్తావా, మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో చూపిస్తావా, 30 కోట్లు ఉన్నదా, 40 కోట్లు ఉన్నదా, ఎక్కడెక్కడ పెట్టావు, ఇవన్నీ కూడా అడిగారు. అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే టికెట్ అతనికి ప్రకటించడం. ఇది కదా నడుస్తుంది వ్యవహారం అంతా. ఇప్పుడు సరే ఓవరాల్ గా ఇంకా 2-3 రోజుల్లో అన్ని సమసిపోతాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ ప్రకటించారు, ఏదో ఒక సీటు తప్ప. ఇక్కడ ఇంకా తెలుగుదేశం కూడా 95% అయిపోయింది. ఇక ఉన్నది జనసేన, బీజేపీ. ఆ జనసేన కూడా అన్ని సీట్లు ఇంకా ప్రకటించలేదు, బీజేపీ ప్రకటించాలి.
సరే, ఇందాక మన మిత్రుడు వెంకటరెడ్డి అది ఆవేదన ఆరోపణ ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు అనే ఆయన బీజేపీని తొక్కి పెట్టేస్తాడు, పైకి రానీయుడు, ఈ ఎన్నికల్లో కూడా బీజేపీకి అన్యాయం జరగబోతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తున్నా. బీజేపీకి అన్యాయం కావడానికి బీజేపీ అంత పవర్ఫుల్ గా లేనే లేదు, జీరో కదా. ఎదిగిందా ఈ 10 సంవత్సరాల్లో? ఏం ఎదగలేదు కదా. ఎదగనప్పుడు జీరోలోనే ఉంది. వచ్చిన కాడికి వస్తాయి, నిలబడే వాళ్ళు నిలబడతారు, సీట్లు వచ్చిన కాడికి అడ్జస్ట్ చేసుకుంటారు. కావాల్సింది ఏంటి? లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టాలి, అదే కదా నేను టార్గెట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, రాని మరి బీజేపీ కేంద్ర నాయకత్వము ఇవన్నీ తెలియదా? అరే మళ్ళీ మన పార్టీ నష్టపోతుంది, అతను చెప్పిన ప్రకారం సీట్లు ఇవ్వడు, లేదా సీట్లు ఇచ్చినా గెలిపిస్తాడా లేదా అన్నది అనుమానమే. ఒకవేళ అభ్యర్థులు నేను నా అభ్యర్థిని పంపిస్తా, మీరు బీజేపీ తరఫున పోటీ చేయించండి అని కూడా ఈ గతంలో పంపాడు, ఇప్పుడు కూడా అదే చేస్తాడు. ఇవన్నీ తెలియదు కేంద్ర నాయకత్వానికి, అన్ని తెలుసు వాళ్ళకి. తెలిసినా కూడా పొత్తుకు అంగీకరించారు. అంగీకరించడంలో సరే మెయిన్ టార్గెట్ వాళ్ళ టార్గెట్ ఏముంది? ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీ నుంచి పార్లమెంటు సభ్యులు ఉండాలి. ఎవరు ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఆ యొక్క రాష్ట్ర పరిస్థితులను బట్టి ఉండాలనేది ఒక పాలసీ తీసుకుంది. అన్ని చోట్ల కూడా అభ్యర్థులు పెడుతున్నారు, పొత్తులు కూడా కలుపుకుంటున్నారు, కొత్త పొత్తులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కూడా. ఇక్కడ అదే వాళ్ళ టార్గెటింగ్. అసెంబ్లీ టార్గెట్ అయితే లేనే లేదు కదా. మరి ఇంకా వేరే వ్యూహం ఏమైనా ఉందే అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, ఎన్నికల తర్వాత మరి రాజకీయం ఎలా మారుతుంది, ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో అనేది నేనైతే ఏం భావిస్తున్నా అంటే 2029 టార్గెట్ లేదా జమిలీ ఎన్నికలు వస్తే 2.5 సంవత్సరాల లోపలనే వస్తే అప్పుడు ఏమైనా వేరే టార్గెట్ పెట్టుకున్నారా అనేది కూడా అందులో ఆ టార్గెట్ ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు టార్గెట్ కాదు. ఇప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాని, ఎవరన్నా రాని, జగన్మోహన్ రెడ్డి గారు రాని అనే పద్ధతిలో ఉంటారు కేంద్ర నాయకత్వం. ఇప్పుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్? చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారే రావాలని ఇంట్రెస్ట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి నష్టం ఏంటి అంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా అన్ని సీట్లు జై అని చెప్పి సపోర్ట్ చేస్తాడు కదా. చంద్రబాబు అయినా రాజకీయం చేస్తాడు, ఆయన చేయడు కదా అనేది కూడా ఉంది కదా. అందువల్ల వాళ్ళకి ఎటొచ్చి కేంద్రంలో ఈ 2 పార్టీల వలన పెద్దగా నష్టం జరగదు, అయితే రాష్ట్రంలో నష్టం జరుగుతుంది, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంకా బీజేపీలో ఆశించి కొంతమంది ఏదో ఒక 5 సంవత్సరాలు నియోజకవర్గాల్లో పనిచేసి టికెట్లు ఆశించి జనంలోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ నామాలు పెట్టేస్తే వాళ్ళు మళ్ళీ పార్టీలో ఎలా పనిచేస్తారు ఇంకా మిగిలిన 5 సంవత్సరాలు అనేది పెద్ద సమస్య. డిసప్పాయింట్ అయిపోతారు. పార్టీలో ఉండొచ్చు, పార్టీ మారచ్చు, లేదా సైలెంట్ కావచ్చు, వీళ్ళు ఇంతే అని అనుకోవచ్చు. ఏది ఏమైనా కూడా మరి వాళ్ళు 6 సీట్లు తీసుకుంటూ ఉన్నప్పుడు మరి 6 సీట్లు గెలిచేటి ఏవి అనేది కదా ఇప్పుడు ప్రశ్న. ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినటువంటి సీట్లు విశాఖపట్నం, అక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు, స్థానికులు తక్కువ, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గతంలో గెలిచిన సీట్ ఏది? బీజేపీ పోయింది విశాఖపట్నం, ఇవ్వడం. ఏలూరు ఆయన ఇందాక నేను మిత్రుడు కిరణ్ చెప్పినట్టు చౌదరి ఆయన చాలా కష్టపడి పని చేస్తూ ట్రస్ట్దారు చేస్తూ ఆయన విలేజ్ వెళ్ళి ఆయన పని చేస్తూ తనకు ఆశ పెట్టుకున్నాడు. ఇప్పుడు అది పోయింది, ఏలూరు పోయింది. ముఖ్యమైన విజయవాడ, సుజనా చౌదరి విజయవాడ అని ప్రచారం చేశారు, విజయవాడ పోయింది. ఇక మిగిలింది ఏందిరా అంటే ముఖ్యమైన 3ో 4ో గెలవచ్చు అనుకునేటువంటి ఇప్పుడు రాజమండ్రి అది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఇక అది అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది మరి పురంధేశ్వరి చేస్తారా, మరి ఆయన కూడా వీర్రాజు కూడా ఆశిస్తున్నట్టు తెలిసింది పార్లమెంట్ సీటు. ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి. ఇంకా రాయలసీమకు వస్తే ఏమైంది? తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేవాడు, ఇప్పుడు తిరుపతి ప్రకటించలే, అదే రాజంపేట ప్రకటించలే. రాజంపేట ఏమో మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆశిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డికి అంటే మాజీ ముఖ్యమంత్రికి ఇస్తారు అని. తిరుపతి ఉంది.
ఇప్పుడు ఇవి తీసుకుంటే మిగతావి అవన్నీ ఇంపార్టెంట్ అని వదిలేసి వేరే తీసుకుంటే మరి వాళ్ళ టార్గెట్ ప్రకారం 6లో 3 గెలవాలి కదా, పోనీ 1 గెలవాలి కదా అని ఇంకా ఒక్కొక్క కిందికి దిగి ఒక మాట నేను మాట్లాడితే ఏది గెలుస్తారా? ఒకటేనా? చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తారా, లేకపోతే జనసేన గెలిపిస్తారా? ఎవరు గెలిపిస్తారు? బీజేపీ ఒంటరిగా అక్కడికి వెళ్ళి కూర్చొని గెలిపించుకోగలుగుతారా? ఆ సత్తా నాయకులకు ఎవరికి ఉంది ఇక్కడ అనేది పెద్ద ప్రశ్న. అందువలన మరి ఆ టార్గెట్ ను అచీవ్ చేయడానికి బీజేపీ కేంద్ర వ్యూహం ఏమిటి అది ఇంతవరకు అర్థం కాకుండా ఉంది. అంటే ఇంతవరకు మీరే చాలా సార్లు చెప్పారు, వాళ్ళు సగం సీట్లు అడుగుతున్నారు, తర్వాత వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నారు, తర్వాత పవర్ షేరింగ్ అడుగుతున్నారు, లేకపోతే కుదరదు, దేశంలో అన్ని చోట్ల కూడా వాళ్ళ ప్రకారమే నడిచింది అని. ఇక్కడ చంద్రబాబు గారి గొప్పతనం అనుకోవచ్చా? దేశం అంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తే బీజేపీని తన ఇష్టం వచ్చినట్టు నడపగలిగినటువంటి శక్తివంతుడైన నాయకుడని మనం ఒప్పుకోవచ్చా? అంటే మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు మొదట సామరస్యంగా పోవటానికి జగన్మోహన్ రెడ్డి గారిని పొత్తు పెట్టుకొని అడిగారు. అది ఆయన ముందు నుంచి ఆయన ఒకే మాట మీద అన్నాడు, అది పక్కకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని సీట్లు అడిగారు? సగం 10 సీట్లు అడిగారు, అసెంబ్లీలు 30 అడిగారు, తర్వాత పవర్ షేరింగ్ కంపల్సరీ పవన్ గారికి ఇవ్వాలన్నారు. ఇవన్నీ కూడా చర్చలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఎందుకు వాళ్ళు తగ్గిపోయి ఏమి ఇంటర్నల్ గా అంగీకారం జరిగి ఒప్పుకున్నారు 10 సీట్లకు 6 సీట్లకు? అది కూడా చంద్రబాబు నాయుడు గారు కావాల్సుకున్న సీట్లని ఆయన తీసేసుకుంటే ఏదో మిగిలిన సీట్లు ఏదో ఇస్తరాకులు ఎత్తేసిన తర్వాత మిగిలితే పెట్టినట్టు తీసుకుంటున్నారా అనే చర్చ ఇవాళ వస్తున్నప్పుడు ఏమిటి అంటే, నేనైతే ఏం భావిస్తున్నానంటే అంత తక్కువగా అంచనా కేంద్ర నాయకత్వాన్ని వేయడానికి వీలు లేదు. ఏం జరుగుతుందో స్నేహం చేసి కూడా తొక్కవచ్చు, శత్రుత్వంతో కూడా తొక్కవచ్చు. చిచ్చు పెడుతున్నారు వాళ్ళ మధ్యన. చిచ్చు పెట్టడేంది? చిచ్చు పెట్టడం కాదండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చూడండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆ విషయం వేరే, అది ఆ పరిపాలన ఆ విషయం వేరే విధంగా నడుస్తుంది. బట్ వీళ్ళు గెలిచారనుకోండి, గెలిచి అధికారంలోకి వచ్చారనుకోండి, తర్వాత ఏం రాజకీయం జరగబోతుంది ఏమిటి కొన్ని అంశాలు నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్పకూడదు. ఏం జరగదండి, అవన్నీ మనం ఊహించుకోవడం తప్పించి బాబు శక్తి అనేది ఇప్పుడు మనం ఒప్పుకోవాలి. అది దేశంలో చివరికి అదేది తమిళనాడులో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడపగలిగారు, అట్లాగే మన బెంగాల్లో అదే బీహార్లో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయగలిగారు, అట్లాగే అన్ని చోట్ల ఒరిస్సాలో కానీ అన్ని చోట్ల. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే బాబు గారు సాధించగలిగారంటే బాబు గారి నాయకత్వాన్ని మనం ఒప్పుకోవాలి, నాయకత్వ సామర్థ్యాన్ని, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే తీరుని. అది మీరు ఒప్పుకోవట్లా? నేనైతే ఒప్పుకోను. ఏదో జరగబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది అక్కడ బీజేపీ నాయకులకి. దాంతో వాళ్ళు ఆయన చెప్పిన చోట్ల బీజేపీ అది కాదు, వాళ్ళది కాదు. ఆ తర్వాత ఇక్కడికి పంపించిన వాళ్ళకి అక్కడ వాళ్ళేమో ఓకే పొత్తు రెడీ అన్నారు, అయిపోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళకి 7 గంటల పాటు ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు. ఆ బ్రీఫింగ్ దెబ్బకి ఈ సీట్లు అయితేనే మనం గెలుస్తామనేటువంటి స్టేజ్కి బీజేపీ అధినాయకత్వాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఒప్పించగలిగారంటే చంద్రబాబు గారిలో ఉన్నటువంటి నైపుణ్యం, ఆ నేరేటివ్ స్పిరిట్ ని మనం మెచ్చుకోవాలి. ఈజ్ ఏ గుడ్ లీడర్, పవర్ఫుల్ లీడర్. పాండే గారు వచ్చారు సార్, అదే గారు కూడా ఉన్నారు నాకు తెలిసి. పవన్ కళ్యాణ్ ఓన్లీ బీజేపీ సంబంధించిన ముగ్గురుతో కాదు సార్, పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కలిసేసి వెళ్ళారు. లేదు సార్, మీరు అడ్డుపడుతున్నారు ఏమనుకోతారు. చెప్పండి. బీజేపీ పార్టీని కమాండ్ చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు. పొద్దుధర్మంగా మితధర్మంగా అసలు ఇది కమాండ్ అంటలేదు సార్. అంటే ఆయన చంద్రబాబు గారు ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్, పర్ఫెక్ట్ గా సాధించగలిగారు. ఆయన విజేత అంటున్నా నేను. ఆయన విజేత. భారతీయ జనతా పార్టీ లాంటిది దేశమంతా కథ నడిపినటువంటి వాళ్ళని తను నడిపించగలగడం అంటే మీరు ఒప్పుకోవాలి.
మీరు చెప్పాలి, నేను చెప్తున్నా. ఒక లెక్క, ఆంధ్రప్రదేశ్ లో మరో లెక్క. అలా ఏం లేదు కిరణ్, ముగ్గురు సమానం, ఏ లెక్క లేదు, అవకే దబ్బా లేదు. ముగ్గురు పార్టీలు సమానంగా పోతున్నాయి, కలిసిపోతున్నాయి. మన మధ్య నువ్వు పెద్ద, నేను పెద్ద, నువ్వు చిన్న ఎందుకు అనుకోవాలి? అది తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, జనసేన సరే ఒక సమానం. అంటే అప్పుడు ఎట్లాగంటే అర్బన్ సెట్లలో మీరు ఒక 3వ వంతు తీసుకుంటాం, మేము ఒక 3వ వంతు తీసుకుంటాం, జనసేన 3వ వంతు తీసుకుంటది అంటే అప్పుడు అది సమానం అంటారు. 10 సీట్లకి సమానం అనేటువంటిది ఎట్లా? ఆ సమానం వేరు సార్, ఆ సమానం వేరు, పార్టీల గుర్తింపు వేరు, గౌరవాలు వేరు. రవికిరణ్ గారు ఏం చెబుతున్నారు? ఒక పాయింట్, ఇప్పుడు ఇక్కడ సమానం అని మనం అనుకున్నా కూడా తప్పే అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళకి దగ్గర 40% ఓట్లు వచ్చాయి మొన్న ఎన్నికల్లో కూడా. మేము 0.86. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల ప్రస్తావనలో ఉప ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే వేరే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఓవరాల్ గా ఒక 5% కి రీచ్ అయ్యాం యావరేజ్ చూస్తే. అలాగే జనసేన పార్టీ కూడా వాళ్ళు 5.5 నుంచి మొదలయ్యి ఇప్పటికి 10%కి వచ్చి ఉంటారు. అంటే యావరేజ్ గా జరిగి చూసుకుంటే, అంటే ఇప్పుడు మాది 5, వాళ్ళది 10, అలాగే తెలుగుదేశం పార్టీకి 30 అనుకోండి. ఇప్పుడు మన సమానం కాదు కదా, ఓట్ షేర్ సమానం కాదు, బలాబలాలు సమానం కాదు. అసలు సమానం అయితే పొత్తు పెట్టుకోరు. అందరు సమానం అయితే అందరూ ఈక్వల్ గా ఉండి పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? మాది మైనారిటీ స్టేక్, అలాగే జనసేన, అలాగే తెలుగుదేశం ఆ విధంగానే తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా 170 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు. వారు కూడా 31 స్థానాల్లో వాళ్ళు వదులుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మాకు తక్కువ ఉన్నా, లేదా జనసేనకు కూడా తక్కువ ఉన్నా అనేకమైన ఆశావాహులు యువతరం అందరూ వచ్చున్నారు, అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. సో త్యాగాలు అనేది అన్ని పార్టీలు చేస్తున్నాయి. కొంచెం ఎక్కువ త్యాగాలు మేము చేస్తాం, ఎందుకంటే ఎక్కువ ఆశావాహులు 170 స్థానాలకు 3,000 మంది లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు 10కి రిస్ట్రిక్ట్ అవుతున్నాం కాబట్టి ఎక్కువ త్యాగాలు. ఇది పక్కన పెడితే ఇందాక లక్ష్మణ్ గారు అడుగుతున్నటువంటి ఎవరు గెలిపిస్తారు ఆ స్థానాల్లో, 10 స్థానాల్లో ఎవరు గెలిపిస్తారు అంటారంటే, నా పాయింట్ ఏంటంటే, ఈరోజు 40% ఓట్లు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, 10% ఉన్న జనసేన, 5% ఉన్న మాతో కలిస్తే 55% వస్తుంది. ఆ 55% వస్తే ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి అవుతారు. అది ఆబ్జెక్ట్. అది అవ్వాలి అంటే మేము పోటీ చేస్తున్నటువంటి 5%, ఉదాహరణ తీసుకున్న అరకు పార్లమెంటు, మాకు 5% ఉంటుంది. మా 5% ఓటుకి 40% ఓటు తీసుకురావాల్సింది ఎవరు? మెజారిటీ ఓట్లు తెలుగుదేశం పార్టీయే కదా. ఆ ఓటు తెలుగుదేశం పార్టీ తీసుకురావాలి, మేజర్ గా వాళ్ళు భుజం మీద ఎత్తుకోవాలి. 40% ఓటున్న తెలుగుదేశం పార్టీ భుజం మీద ఎత్తుకొని వాళ్ళు గెలిపించాలి. అలా గెలిపించగలిగితేనే ఈ 5% ఓట్లు మిగతా నియోజకవర్గాలు యాడ్ అయ్యి మీకు 55% ఓటు వస్తుంది. దీనిలో ఏ మాత్రం తేడా ఉన్నా, ఈ రోజు సోషల్ మీడియా యుగం ఇది, నిమిషాల మీద వాస్తు వెళ్ళిపోతున్నాయి. ఏదో కోర్టులు ఎవరో వేసినా, లేకపోతే రెబల్స్ ఎవరిని వేసినా, లేకపోతే అక్కడ టీడీపీ సహకరించకపోయినా ఇవన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మేము పోటీ చేసేదే మైనారిటీ స్టేక్. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే 144 స్థానాలు, 144 స్థానాలు. మేము పోటీ చేసేది 31 స్థానాలు. ఈ 31 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సహకరించకపోతే ఆ 144 స్థానాల్లో దెబ్బడిపోతుంది. అప్పుడు ఓవరాల్ గా మొదటికే ముసలు వస్తుంది. సో ఇందాక లక్ష్మణ్ గారి ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఈ ఏ స్థానాలు అయితే మేము తీసుకుంటున్నామో జనసేన కానీ బీజేపీకి, దాన్ని 100% గెలిపించి త్రికరణ శుద్ధిగా పనిచేయాల్సిన బాధ్యత తెలుగుదేశం మీద ఉంది. అలా చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు. ఇది సోషల్ మీడియా యుగం. అందులో కార్యకర్తలు కూడా మంచి ఫైర్ మీద ఉన్నారు. అంటే ఏ కార్యకర్త కన్నా సరే అన్యాయం జరిగిందని ఫైర్ ఇబ్బంది మాకు ఉంటది, జనసేనకు కూడా ఉంటది. కార్యకర్తలు ఎప్పుడైతే సహకరించట్లేదు, పిఠాపురం లాంటి ఘటనలు 1-2 అయినాయా, ఇంకా మిగతా అసెంబ్లీలో దెబ్బడిపోతే ఇది మాత్రం గతాన్ని రిపీట్ చేస్తాను మళ్ళీ అన్న ఆలోచన ఏమాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్కున్నా, అధినేతకున్నా మాకు పోయేది లేదు. మేము దేశంలో ఎట్టాగో వస్తాం, మాకు ఇబ్బంది లేదు. ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి. సో అలా కాకుండా గతాన్ని పునరావృతం చేయనివ్వకుండా వాళ్ళకున్న మరకలను చెరిపేసుకుంటూ ఒక విశ్వసనీయతతో తెలుగుదేశం పార్టీకి మీద ఉన్నటువంటి చరిత్రని తిరగరాసి ఈ ఎలక్షన్ లో చేసి చూపిస్తే ఇంకా భవిష్యత్తులో కూడా ఈ అపనమ్మకాలు పోయి అందరూ కలిసి ప్రయాణం చేసి ఈ పొత్తు చిరకాలం ఉండే అవకాశం ఉండదు. లేకపోతే చిరుకాలమే ఉంటది, ఎలక్షన్ అయ్యేంత వరకే ఉంటది. ఆ తర్వాత ఏమవుతో ఎవరు కూడా వాడు పడాల్సి వస్తుంది. ఇది గుర్తుపెడితే మంచిది. మంచి పాయింట్. చౌదరి గారు, ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు అంటే దగ్గరగా పవన్ కళ్యాణ్ గారి లెక్క ప్రకారం 56 అసెంబ్లీ సీట్లు ప్లస్ 31 అంటే దాదాపుగా 87. ఈ 87లో
తెలుగుదేశం పార్టీనే పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంది. పెద్దన్న, ఎందుకంటే వాళ్ళిద్దరికీ 1%, 6% ఓట్లే. మీ ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి గెలిపించాలి టోటల్గా ఈ సీట్లన్నిట్లో కూడా. అది జరుగుతుందా లేదా? నిజమే సార్, ఎందుకంటే లక్ష్మణ్ గారు కానీ కిరణ్ గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మనం చెప్పేటప్పుడు మనం కూడా పాటించాలనే విషయాన్ని కూడా మనం దృష్టి తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో గంటాపదంగా చెప్పగలం. మేము మా పార్టీ నాయకులు, మా పార్టీ క్యాడర్, మా పార్టీ ఓటింగ్ బ్యాంక్ ఏదైతే పొత్తు పార్టీలు ఉన్నాయో 100% ట్రాన్స్ఫర్ చేయడానికి 100% ట్రాన్స్ఫర్ చేయడానికి పార్టీ నాయకులు శక్తిలో కృషి చేస్తారు. 100% ఓటింగ్ పడతాయి. కాకపోతే మీరు అన్నట్టు ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, కొన్ని బదలాయింపులు జరిగాయి కాబట్టి, అంటే ఇచ్చాం కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే నాయకులను కూడా కలుపుకొని వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు తెలుగుదేశం పార్టీ చేసింది. ఇక్కడ ఎవరు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, జనసేన తప్పు చేసినా, వాళ్ళు వ్యతిరేక ట్రాన్స్ఫర్ చేసినా, వీళ్ళు తప్పు ఆయన చెప్పింది వాస్తవమే. ఎవరు పొరపాటు చేసినా బయటకు వచ్చేస్తారు 2 నిమిషాలు. సో పలానా బీజేపీ వాళ్ళు ఇట్లా మాకు చేతులు ఎత్తేసారబ్బా, పలానా జనసేన ఎవరు చేతులు ఎత్తేసారబ్బా అంటే ఆల్రెడీ యువ కమిటీకి వెళ్ళిపోతాయి కదా రిపోర్ట్స్. కాబట్టి వెంటనే ఇది వాళ్ళు వేస్తారు, వీళ్ళు వేస్తారు, వీళ్ళ భుజం మీద తీసుకుంటారు, వాళ్ళ భుజం మీద తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గెలవకపోతే నష్టమే లేదండి, ఆంధ్ర రాష్ట్రం నష్టపోతారు. తెలుగుదేశం పార్టీ హ్యాపీగా లేక బాగా కష్టపడుతుందని చెప్పట్లా, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్తవ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరం ఈ రోజు ఖచ్చితంగా 3 పార్టీలు గెలిపించాలని బాధ్యత ఉంది. దాన్ని స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా ఈ రోజు 3 పార్టీలు వెళ్ళి ఈ యొక్క ఏవైతే మేము అనుకున్నాం ఎన్నికల ప్రణాళికను దాన్ని తీసుకుపోయి జనాలకు చెప్పి ఒప్పించి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయడంలో ముందు పాత్ర మేము పోషిస్తాం. మాకేం భయం లేదు, ముందు పడ్డామని చెప్పి వెనక ఎండుపోటు పొడి ఏదో కార్యక్రమాన్ని చేయదలుచుకోలేదు. మాకు రెబల్స్ ఎవరైనా ఉన్నా కూడా సరే 100% నయాన భయాన ఒప్పించి వాడిని పక్క పెడుతున్నాం, ఒప్పిస్తున్నాం. ఇప్పటి వరకు పిఠాపురం కూడా అదే జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని సీట్లు ఆల్మోస్ట్ అనౌన్స్ చేసి 5-4 ఉన్నాయి కాబట్టి అవి పెద్ద సమస్య కాదు. అయితే మెయిన్ బూత్ మేనేజ్మెంట్ ఎక్కడైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారో, జనసేన వాళ్ళు ఉన్నారో, టీడీపీ వాళ్ళు కలుపుకోవడమే కాకుండా మేము వాళ్ళతో ఏ అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టి చిన్నపైన చేసిన వాళ్ళు పక్క పెట్టించి నిజంగా అక్కడున్న ఓటు బీజేపీ ఓటా మన కుటుంబం రావాలి, జనసేన ఓటా మన కుటుంబం రావాలి, అక్కడ జనసేన అభ్యర్థి నిలబడ్డాడు. ఈరోజు తిరుపతిలో అదే జరుగుతా ఉంది. తిరుపతిలో జనసేన అభ్యర్థికి సీట్ ఇచ్చారు. ఇది గతంలో రామారావు గెలిచారు, చిరంజీవి గారు గెలిచి చాలా మంది గెలిచారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే స్థానికులకి సీట్ ఇవ్వాలని కొన్ని రోజులు నడిచింది. నిన్న లోకేష్ గారికి వచ్చారు, డిస్కస్ చేసి పని చేసినట్టు అందరూ ఒప్పుకున్నారు. ఈరోజు అందరూ కలిసి పనిచేస్తే ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు వస్తున్నారు, భాను ప్రకాష్ కూడా వచ్చారు ఇక్కడ. అదేవిధంగా జనసేన మిత్రులందరూ ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు వార్డుల వరకు డివైడ్ చేసి గుర్తు లిస్టులు ఇచ్చి వార్డు లెవెల్లో పనికి మొదలు పెట్టేశారు. సో ఎక్కడ అసంతృతులు లేకుండా చేయడానికి కోసం చేసిన ప్రయత్నం తెలుగుదేశం పార్టీ. ఇంకా కాదు కూడదు మేము బిగించుకుంటాం అనే కొన్ని చోట్ల ఉంటే వాళ్ళు అధిష్టాన పార్టీ నాయకులు చెప్పడం, వాళ్ళు నాకు చెప్పడం, వాళ్ళు పూర్తిగా ఇంకా సహాయ నిరాకరణ ఉద్యోగం చేస్తే ఆ చోట వేరే వ్యక్తులు పెట్టుకోవడం చేయాలి. అంతేగాని ఎవరిని అశ్రద్ధ చేయం, ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఎవరిని అగౌరవంగా మాడే ప్రసక్తి తెలుగుదేశం పార్టీ నుంచి రాదు. అటువంటి ఏదైనా వస్తే మాకున్న జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా తక్షణమే చర్యలు తీసుకుంటారు. వెంటనే దాన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా సర్దిద్ది ఎలక్షన్ లో గెలుపు గారు గుర్రాలకు పోవాలి. కాబట్టి గెలవకపోతే చంద్రబాబు నష్టం లేదు, లేదా మోడీ గారికి నష్టం లేదు, లేదా పవన్ కళ్యాణ్ నష్టం లేదని మాట్లాడే మాటలు అనేవి మనుషుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధ పెడతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, ఇది మన కర్తవ్యం. ఆ మాట మాట్లాడాలి. కానీ మేము మాకు నష్టం లేదు, మేము ఢిల్లీలో కూర్చుంటాం, మేము ఆయన కూర్చుంటాం, ఆడ కూర్చుంటే మాటలు పబ్లిక్ లోకి వెళ్తే ప్రజలు తప్పుగా అనుకుంటారు. వీళ్ళ కుటుంబంలో ఏందబ్బా, ఆయనకు నష్టం లేదంటబ్బా, ఆయన మోడీ గారు ఢిల్లీలో కూర్చుంటారబ్బా, వాళ్ళు బీజేపీ మాట్లాడుతున్నారబ్బా అని రచ్చబండ మాటలు వచ్చేస్తే ఆటోమేటిక్ గా అవకాశాన్ని మీరు ఎందుకు ఇస్తారు, వాళ్ళకి అవుతారు అనే నా ప్రశ్న. అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా 3 పార్టీలు పొత్తు ఒకటే మాట ఉన్నారు, మేము 3 ట్రాన్స్ఫర్ చేస్తాం, ఒక్కటిగా ఉంటాం, కష్టమో నష్టం భరిస్తాం, గెలిపిస్తాం అనే మాట రావాలి. కానీ ఏడే మన లొక్కలు మన లక్కలు మాట్లాడడం అనేది ఒక అధికార ప్రతిష్టాలు ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది ప్రజల్లోకి వెళ్తే నష్టం వస్తుందని నా అభిప్రాయం. రైట్, రవికిరణ్ గారు. నేను చెప్పేది ఏంటంటే మనం ఐడియల్ కేసే మాట్లాడుతున్నాం. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇందాక లక్ష్మణ్ గారు అనే దాని మీద మనం ముందుగా క్లారిటీలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇబ్బందులు గతంలో 2014లో పడున్నాం కదండి. ఇప్పుడు 2014 13 ఇచ్చారండి, ఓకే 15 13 వచ్చాయి. 13లో 3 చోట్ల రెబల్స్ పెట్టారు, కడప, సంతనూతలపాడు, గుంతకల్ అనుకుంటా రెబల్స్ పెట్టి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బీఫామ్ కూడా ఇచ్చింది. అంటే ఆ ఈవీఎం లో కమలం ఉంది, సైకిల్ ఉంది, 2 ఉన్నాయి. 13 ఇచ్చిన దాంట్లో 3 ఉన్నాయి. సో ఆ 3 పోయినాయి కదా, అది పొత్తులో బాగా పొద్దుధర్మం కాదు కదా. అలాగే మిగతా 10 స్థానాలు పోటీ చేసి 4 వచ్చి. సో ఇటువంటి గతంలో జరగని కాదు జరిగాయి. సో ఇటువంటి ఈ 2024 జరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో చరిత్ర అలా ఉంది కాబట్టి బాధ్యత అలా
తీసుకొని ముందుకు వెళ్తే సమస్య రాకుండా ఉంటది, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అది నేను చెప్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే టైం చాలా ఉంది, దాదాపు 50 రోజుల దాకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లోపు ఇవన్నీ సెట్ రైట్ అయిపోతే ఆ ఇంపాక్ట్, ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ మీద అనుకుంటున్నారు? సాయి గారు, ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు కలిసేస్తే 3 రాజకీయ పార్టీలు పోయినసారి పడిన ఓట్లన్నీ వన్ సైడ్ కి వచ్చేస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోయింది అని అంటే నేను దాన్ని అయితే యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ఇప్పుడు 2019 ఎన్నికల కంటే ముందు మా దగ్గర నుంచి 23 మంది శాసనసభ్యులు వాళ్ళు తీసుకున్నప్పుడు 23 మంది శాసనసభ్యులు అవతలకి వెళ్ళిపోతే వాళ్ళ బలం ఎంత పెరగాల? 23లో తెలుగుదేశం శాసనసభ్యులు బొన్నారు, అవతల వైఎస్ఆర్సీపీ సభ్యులు అటు వెళ్ళిపోయారు. మరి 23 పెరిగిపోతే 23 అసలు డ్యామ్ షూర్ వాళ్ళు గెలిచేయాలి కదా, ఎందుకు గెలవాల? ఇప్పుడు పామరు నియోజకవర్గంలో ఉప్పులేటి కల్పన 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వర్ల రామయ్య తెలుగుదేశం అభ్యర్థి. మేము గెలిచింది 1000 ఓట్లతో 2014లో పామర్రు. ఉప్పులేటి కల్పన అవతల వెళ్ళి పోటీ చేశారు. వర్ల రామయ్య కూడా ఆ పార్టీలోనే ఉన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు, ప్రత్యర్థులు ఇద్దరు. కానీ మాకు వచ్చిన మెజార్టీ 30,000 2019లో. అప్పుడు 1000, ఇప్పుడు 30,000. జమ్మల మడుగులో ఇద్దరు ప్రత్యర్థులు సార్, వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ జరిగింది. ఎప్పుడు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి, ఇద్దరు ఒకటే పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేసినప్పుడు మేము 12,000 మెజార్టీతో మా పార్టీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు గెలిచారు. ఇద్దరు అవతల పార్టీలో ఉన్నప్పుడు కొత్తగా మేము సుధీర్ రెడ్డి గారిని అభ్యర్థిని పెడితే 52,000 మెజార్టీ వచ్చింది. సో 1+1+1 ఇప్పుడు మీరు ముగ్గురు కలిస్తే 3 ఎప్పుడు కాదు సార్. 1+1+1 0 కూడా అయింది రాజకీయాల్లో. సో అది వాళ్ళు గమనించకుండా 40 ఉంది, 0.8 అంటే 1, వాళ్ళకి 5 అంటే 40 + 1 + 5 46 అవ్వదు. ఎందుకంటే ప్రజలు పొత్తులను గమనిస్తారు ఖచ్చితంగా. పొత్తు నైతికత పొత్తు అనుకోండి 100% యాక్సెప్ట్ చేస్తారు. 2014 ఎన్నికల్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు నైతికత పొత్తు అని ప్రజలు అనుకున్నారు. ఎందుకు? అమ్మో అప్పుడు మోడీ గారు అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు బెస్ట్ ముఖ్యమంత్రి, భారతదేశ ప్రధాని అయిపోతున్నాడు నరేంద్ర మోడీ గారు. సో అట్లానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది, రాష్ట్రం మనకి విడిపోయిన రాష్ట్రము, ఏదో అయిపోయింది అనేటటువంటిది వాళ్ళు క్రియేట్ చేయగలిగినప్పుడు ప్రజలు కొంత నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ వాళ్ళ అధికారంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అదే ప్రజలు ఆ పొత్తుని అంగీకరించి అధికారం ఇచ్చారు, అదే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు. దాంట్లో 4 ఏళ్ళు బీజేపీ భాగస్వామి, జనసేన 4 ఏళ్ళు దానికి మద్దతుగానే ఉంది, ప్రతి అంశంలో 4 ఏళ్ళు మద్దతుగానే ఉంది. తర్వాత వాళ్ళే చెప్పారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని. బీజేపీ అంది, జనసేన అంది, జనసేన బీజేపీని చంద్రబాబు నాయుడు తిట్టాడు. సో గేట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవాలంటే అతను ఓటింగ్ శాతం 50 కంటే పైన ఓటింగ్ శాతం ఉంది. ఆయన దరిదాపుల్లో మనం రావాలి అని అంటే 3 కలిసి వెళ్తే తప్ప మనకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు, అందుకనే పొత్తు పెట్టుకుంటున్నాం. ఇది వాళ్ళే చెబుతున్నారు క్లియర్ గా. మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు? మిమ్మల్ని ఆల్రెడీ మీ ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు మళ్ళీ సేమ్ మీ ప్రభుత్వమే కావాలని ప్రజలు ఎలా కోరుకుంటారు? ఇది ఒక క్వశ్చన్. రెండోది, నరేంద్ర మోడీ గారి అనుభవం 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేశారు. మరి అప్పుడు రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఇదే చంద్రబాబు నాయుడు చెప్పి ఇవాళ అసలు నరేంద్ర మోడీ అంత గొప్పలేదు, ఆ రోజు టెర్రరిస్ట్, ఈ రోజు అసలు దిక్సూచి దేశానికి అని అంటే నాడు నేడు ఉంది కదా సార్. ఆనాడు ఓన్లీ ఈనాడే ఉంది. ఈనాడు ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి మొబైల్లో నాడు నేడులో భాగంగా ఏం జరుగుతుంది, నాడు ఈనాడు ఏం చెప్పింది, నేడు ఏం చెబుతుంది, నాడు చంద్రబాబు ఏం చెప్పాడు, ఈ రోజు ఏం చెప్తున్నాడు, నాడు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, ఈ రోజు ఏమన్నారు, వద్దన్న కింద యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనం వద్దన్న కింద ట్రోల్ అవుతున్నాయి. మనం మర్చిపోయినా గుర్తు చేస్తున్నాయి. మరి గుర్తు చేసినప్పుడు మరి యువతలు వచ్చింది కదా, మోడీ గారు ఏ విధంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈయన్ని ఏ విధంగా అన్నాడు, వాళ్ళ పొత్తి ఈ రోజు ఎందుకు పెట్టుకుంటున్నారు? నిన్నటిదాకా బీజేపీ నాయకులు మాట్లాడింది ఏంటి? కుటుంబ అవినీతి పార్టీలకు మేము వ్యతిరేకం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం 2 కుటుంబ అవినీతి పార్టీలు, మేము కలవం అని చెప్పిన వాళ్ళు ఈ రోజు కలుస్తుంటే ఎందుకు కలుస్తున్నారని ఆలోచిస్తారుగా. 6 సీట్ల కోసమే కలుస్తున్నారా? అంటే ఏదో 1-2 సీట్ల కోసం నైతికత కోల్పోతుందా? మరి దేశవ్యాప్తంగా 370 ఆర్టికల్ 370 ప్రకారం 370 సింగిల్ గా గెలవాలి, మొత్తం 400 గెలవాలి కూటమని అంటున్న వాళ్ళు ఒక 4, 5, 6 సీట్ల కోసం ఈ విధంగా సాగిలాల పడతారా? ఇది రాజకీయ నైతికత అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే మర్చిపోవటానికి లేదు కదా సాయి గారు. మామూలుగా అయితే జనరల్ గా ప్రతి మనిషికి మర్చిపోతాం, మీరైనా నేనైనా అన్ని నాకు గుర్తుండవు. పోయిన ఏడాది ఏం జరిగిందో మనకి ఏం గుర్తుంటాయి? కొన్ని గుర్తుంటాయి. అది రిపీట్ అయ్యి వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా మర్చిపోయినా గుర్తు చేస్తుంది కదా యూట్యూబ్. సో ఈ యుగంలో వాళ్ళు ఎన్ని చేసినా కూడా అవి వాళ్ళకి అనుకూలించేటటువంటి విధానం ఖచ్చితంగా ఉండదు.
రెండోది యువతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మేనిఫెస్టోని 2019 ఎన్నికల్లో మేనిఫెస్టోని తీసుకొని ఇంటింటికి తిరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రతినిధులందరూ. ఇదిగోండి మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇదిగోండి మేనిఫెస్టో ద్వారా మీకు అమలు అయితే ఓటేయండి, వాళ్ళు చెప్పే దయచేసి నమ్మొద్దు, మా ద్వారా మంచి జరిగితే ఓటేయండి అంటున్నారు. వాళ్ళు ఏమైనా చెబుతున్నారా, మా ద్వారా మీకు మా ప్రభుత్వంలో ఎప్పుడైనా మంచి జరిగితే ఆ మంచిని చూసి ఓటేయండి, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలన చూసి ఓటేయండి అని కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన చూసి ఓటేయండి అని కానీ, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కంబైన్డ్ ప్రభుత్వం ఇక్కడ 2014 నుంచి 18 దాకా ఉంది, ఆ ప్రభుత్వాన్ని చూసి ఓటేయండి అని కానీ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? రైట్, చెప్పట్లేదు కదా. ప్రజలు మరి ఇవన్నీ గమనించకుండా ఎందుకుంటారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రజలు చాలా అమాయకులు అనుకుంటాం సాయి గారు. 100% రాంగ్. ఎందుకంటే మనం 100,000 కోట్లు ఉన్న కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. 100,000 కోట్లు ఉన్న కూడా ఎంపీగా పోటీ చేసేవాళ్ళు అవతల 100 కోట్లు ఉన్న వాళ్ళు, యువతల 100 కోట్లు ఉన్న వాళ్ళు పోటీ చేస్తున్నా ఒకళ్ళే గెలుస్తున్నారు. ఇద్దరు సరి సమానంగా డబ్బులు పెంచిన ఒకళ్ళే గెలుస్తారు. అంటే ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటది. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారులు ఇవ్వాలి అనేది ప్రజలకు ఉన్నటువంటి క్లారిటీ. ఖచ్చితంగా మేము అధికారులకు రాబోతాం. రైట్. లక్ష్మణ్ గారు, ఇక్కడ ఈ ఈక్వేషన్ అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. అంటే సమీకరణాలు ఇప్పుడు వీళ్ళది మొత్తం కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి సమీకరణం అన్నటువంటిది చూస్తారా, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ సమీకరణాన్ని చూస్తారా సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించి? తెలుగుదేశం సమీకరణాన్ని చూస్తారు, బీజేపీ సమీకరణాన్ని చూడరు. ఎందుకంటే బీజేపీ అప్పర్ హ్యాండ్ లేదు కదా ఇక్కడ. సరే, రాజకీయ వ్యూహంలో తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడైతే అదే ఆలోచన చేస్తారు కదా. ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ విషయంలో కానీ, లేకపోతే మేనేజ్మెంట్ విషయంలో కానీ, లేకపోతే మేనిఫెస్టోలో విషయంలో కానీ మొత్తం లీడ్ అనేది చంద్రబాబు నాయుడే చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఇంకటప్పుడు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే చర్చ జనంలోకి వెళ్ళిపోతాయి తప్ప, ప్రత్యేకించి జనసేన ఇప్పుడు జనసేన కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టే. బీజేపీ ఇప్పుడు జనసేన లీడ్ తీసుకోలేకపోయింది కదా. ఆయన చూడు 24 అన్నాడు, 21 పోయాడు. పోనీ ఆ 21లో తేల్చాడు అభ్యర్థులు ఇప్పటివరకు అంటే తేల్చలేదు. మరి ముందే పొత్తు పెట్టుకున్నప్పుడు అభ్యర్థులు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. రోజు డిస్టర్బెన్సే ఆయన పార్టీలో. టికెట్లు ఆశించిన వాళ్ళు, పార్టీలు మారేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బ్యానర్లు దించేవాళ్ళు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇంకేం లీడ్ చేస్తాడు? అందువల్ల ఈయన ఏం చేస్తారు, బాగా తెలివిగా వీళ్ళు చేయవలసింది చేస్తారు. మొదటి నుంచి అతను చంద్రబాబు నాయుడు గారు అంత సులభంగా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాడు, అన్ని విషయాలు కూడా చేస్తున్నప్పుడు సరే అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనేటువంటి ఏదైతే టార్గెట్ ఉందో, నిజంగా చిత్తశుద్ధితో ఆ టార్గెట్ కు బీజేపీ అంటే కేంద్రం, రాష్ట్రం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు దానికి ఎంత మేరకు సహకరిస్తారు, వాళ్ళకి హార్ట్ఫుల్ గా సహకరిస్తే పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఖచ్చితంగా ఓడిపోవాలా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. లేకుంటే కనుక ఏమవుతాయి, ఎవరు గెలిచినా ఒకటే, ఈ టీం గెలిచినా ఒకటే, ఆయన గెలిచినా ఒకటే అని అనుకుంటే మాత్రం అప్పర్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటాడు. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది, ధనబలం అన్ని చేతిలో ఉన్నాయి. ఎలా చక్రం తిప్పాలో, ఎలా ఎవరిని అనుసాలను, ఎవరిని ఏం చేయాలో అన్ని చేసేస్తాడు. దాంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. రైట్. ఫైనల్ గా చౌదరి గారు, ఈ సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఇప్పుడు మీది కూటమిగా ఏమన్నా దాంతో కంపేర్ చేసుకుంటున్నారా, లేదు గెలుపు గుర్రాలని అన్నటువంటి పాయింట్ తోనే వెళ్తున్నారు? లేదు సార్, ఉమ్మడి కుటుంబంలో సోషల్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా ఉంటది. అన్ని సమానంలో తీసుకుంటున్నాం. ఆల్రెడీ మొన్న పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కలిసినప్పుడు కూడా ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సరే, బీజేపీ మిత్రులు కూడా ఆ విషయం కన్వే అయింది. అయితే టోటల్ గా 170 సీట్లు గెలవడం ఉద్దేశంతోనే ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్క్ కూడా జరిగింది. రెడ్డి, కమ్మ, ఓసీ, బీసీ, మైనారిటీ, క్రిస్టియన్స్ అన్ని ఓట్లన్నీ కూడా పరిగణన తీసుకుంటున్నాం. రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీస్ కావచ్చు, బీసీ కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అలాగే మైనారిటీ కాన్స్టిట్యూన్సీస్ కావచ్చు, ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసాం. దాని దగ్గరగానే వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకున్నారు. ఇంకా టోటల్ అనౌన్స్ అయిన తర్వాత మీరు కరెక్ట్ గా చూస్తే
అన్ని కులాలకి తగిన స్థానం ఇచ్చిన విషయం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఎత్తుకుంటే మాత్రం దొరకదు. అయితే రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో 72 ఇంక్లూడింగ్ నెల్లూరు కలిపి కూడా కొన్ని మంచి రిజల్ట్ ఇవ్వగలిగాం మేము. ఇది టోటల్ గా ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయగలిగితే బాగుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో 72 సీట్లకు గాను 10 సీట్లు ఇచ్చాడు, ఇంక్లూడింగ్ మైనార్టీ. సో అలా కాకుండా బీసీలకి తగిన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో పూర్తి వర్కౌట్ చేస్తున్నారు కూటమి తరఫున. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం చేస్తున్నారు చెప్పుకోలేరు కదా. చెప్పుకునే పరిస్థితి ప్రశ్నకొచ్చి మాట్లాడి నేను చేశాను మాకు ఓటు ఏంటంటే చేయలేరు కదా. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మాకు లేదు. మేము జనంలోకి వెళ్తున్నాం, ఈ దుర్మార్గ పరిస్థితి చెప్తున్నాం, వాళ్ళు మా మేనిఫెస్టో గురించి డిస్కస్ చేస్తున్నాం, అనేక అంశాలు ప్రజల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు డిస్కస్ చేసిన తర్వాత మీరు అన్నట్టు 3 పార్టీలు పొత్తు కుదిరిన తర్వాత జనాలు ఆలోచిస్తారు. వాస్తవం వెంకటరెడ్డి చెప్పి నిజమే. 3 పార్టీలు ఎందుకు కలిసి ఓఎంఐ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం దోచేసుకున్నారు, కమిటీ ఊటయ్యారబ్బా ఓడగొట్టాలని అనే వచ్చేసారు. 170 సీట్లు అలా ఉంది. 170 సీట్లలో వాళ్ళకి 160 ప్లస్ నా కుటుంబం గెలుస్తుందని ధైర్యంగా చెప్పడం. జగన్ రెడ్డి గారు కూడా చెప్పగలం. మళ్ళా కూడా 160 ప్లస్ కు మేము 24 జూన్ 4 తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఎక్కువ ఉందని మీకు తెలియజేస్తుంది. ఫైనల్ గా వెంకటరెడ్డి గారు, ఒకటి ప్రజలు ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎంతమంది వస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. అది దేనికనేది ఖచ్చితంగా. రెండో పాయింట్ వచ్చాడు, వాళ్ళు సామాజిక ఈక్వేషన్ 100% చేయలేరు సార్. ఎందుకంటే ఈవెన్ ఎంపీల్లో ఈ రోజు వాళ్ళు 13 ఎంపీ సీట్లకి అనౌన్స్ చేస్తే 3 ఎస్సీ రిజర్వ్డ్, అది పక్కన పెట్టేస్తే 10లో బీసీలకి 4 ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గానికి 4, రెడ్డి సామాజిక వర్గానికి 2. ఇక మిగిలిన సీట్లు ఏంటి? జనసేనకి ఇచ్చిన 2, అది 2 కాపులే. అది కాకినాడ అండ్ మచిలీపట్నం. అట్లానే మీరు ఒంగోలు అనౌన్స్ చేయాలి, అది కంపల్సరీ వాళ్ళు రెడ్డికే ఇచ్చేది. అదే విధంగా కడప రెడ్డికే ఇవ్వాలి సార్. ఓపెన్ దాంట్లో కంపారిజన్ తప్పదు కదా, కంపారిజన్ అనేది ఉంటది ఖచ్చితంగా. ఒక్క నిమిషం అనంతపురంలో ఒకవేళ బీసీకి వాళ్ళు ఇచ్చిన నిన్నదాకా ఏంటంటే ఇలా పేరెంట్స్ సార్, మన ఈ ఫ్యామిలీ ఉంది కదా జేసీ ఫ్యామిలీ కానీ వస్తుంది. ఒకవేళ రెడ్డిని తీసేసిన బీసీ అనుకున్నా రాజంపేట రెడ్డికే ఇస్తారు వాళ్ళు. అప్పుడు మీకు మిగిలిన ఉంది బీజేపీకి ఇచ్చేదంటే అరకు ఎస్టీ వదిలేయండి. విజయనగరం వాళ్ళు బీసీ మాధవ్ పేరు వస్తుంది, అనకాపల్లి ఓసీ సీఎం రమేష్ వెలమ, రాజమండ్రి కమ్మ, నరసాపురం క్షత్రియ, తిరుపతి ఎస్సీ. అంటే మొత్తం మీరు ఓవరాల్ గా చూసుకున్నా వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి బీజేపీ ఇచ్చేది ఒకటి వస్తుంది, ఏది మాధవ్ గారిది. అది కూడా మాధవ్ గారికి ఇస్తే విజయనగరం 1. ఇప్పుడు జనసేన 0, ఇంకా తెలుగుదేశం ఇప్పటి వరకు ఇచ్చింది 4 + 1 5, ఇంకోటి మహా ఇస్తే 6. ఎన్ని? 20లో 6 సీట్లు, మేము ఇచ్చింది 11 సీట్లు. ఏ విధంగా సామాజిక న్యాయంలో మీరు మా దగ్గరకు రాగలరు? 2 కాపులకు సంబంధించి మీరు 2 సార్. అనుకున్నాను గెలిచేది కూడా ఎవరు కదా, రెడ్లు తప్ప అని అనుకుంటున్నాను. అర్థం కాలేదు. పోయినసారి మీ తెలుగుదేశం సోషల్ మీడియా, మీ తెలుగుదేశం మెయిన్ మీడియా ఒకటి ఉంది తెలుసు కదా, ఎల్లో మీడియా, వీళ్ళందరూ ఇదే చెప్పారు. అమ్మో అనంతపురంలో బీసీలకు ఇస్తారా, హిందూపురంలో బీసీలకు ఇస్తారా, కర్నూలులో బీసీలకు ఇస్తారా? ఇచ్చి 3 గెలిచి మిమ్మల్ని చిత్తు చిత్తు చేశారు. అదే బీసీలు. ఇప్పుడు నాయుడు వాళ్ళ బామ్మర్ది వాళ్ళ కొడుకు ఇంకొక పార్టీ అధ్యక్షుడిగా దత్తపుత్రుడిగా గెలిపిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకటరెడ్డి గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఉపాలక్ష్మణ్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే అభ్యర్థుల ఎంపికలు పతాక స్థాయికి చేరినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అనకాపల్లి అనౌన్స్ చేయాలా, తెలుగుదేశం పార్టీ ఒక 5 అసెంబ్లీ 4 పార్లమెంట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ అయితే